శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఇప్పుడు ఇది మూడో వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మన చిన్నప్పటి నుంచి మనకి గురువులతో అటాచ్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే, మనం మన చిన్న వయసులో అంటే ఒక 10వ తరగతి వరకు మన ఇంటిలో కన్నా మనం ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువగా పెరుగుతాము. ఎందుకు మన తల్లిదండ్రులకు కూడా బడికి పంపించాలి అని ఎందుకు అనుకుంటారు అంటే, గుడినే బడిగా వాళ్ళు తలుస్తారు. ఎందుకు అంటే గుడిలో దైవం మనకి ఏమి నేర్పుతుందో బడిలో ఉపాధ్యాయుడు అలాగనే విద్యతో పాటు వినయంతో పాటు నడవడితో పాటు మన బుద్ధి ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది కూడా మనకి నేర్పిస్తారు. మనం ఇంతే కాదండి, మనం మన జీవితంలో ఒక్కొక్క టీచర్ని చూసి అంటే ఒక్కొక్క ఉపాధ్యాయుని చూసి కొంతమంది మన మనసులో అలా ఉండిపోతారు. అంటే మనం వీళ్ళలాగా ఉండాలి. చాలామంది ఇప్పుడు ప్రస్తుత ఉపాధ్యాయులు ఒకప్పటి వాళ్ళ ఉపాధ్యాయుల్ని చూసి నేను కూడా ఒక టీచర్గా పనిచేయాలి అనే ఒక కోరిక కలిగిన వాళ్ళే. నేనైతే అలాగే నాకైతే కోరిక, నేను ఉపాధ్యాయురాలుగా చేశాను అంటే నాకు అదే కోరిక. ఒక్కొక్క టీచర్ని చూసి నేను నేర్చుకున్నానండి. స్వయంగా నా జీవితంలో నేను నేర్చుకున్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మాకు 6వ తరగతిలో ఇంగ్లీష్ టీచర్ ఒక ఆమె ఉండేవారు, రవణమ్మ టీచర్. ఆమె ఇప్పటికీ కూడా నేను ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమెను చూసి ప్రజెంట్ ఇప్పుడు ఒక పాట ఉంటుంది, ఓ వాలుజడ అని. ఆ టీచర్ని చూస్తే ఆ వాలుజడ వేసుకొని చక్కగా హంసలా నడుస్తూ ఆమె బోర్డుపై రాశారు అంటే ముత్యాల్లాంటి అక్షరాలు ఉండేవి. అంత చక్కగా, అంత స్టైల్గా మాట్లాడుతూ, ఎప్పుడన్నా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే, ఆంగ్లం మాట్లాడాలి అంటే ఈ టీచర్లా మాట్లాడాలి అంటే టీచర్గా అవ్వాలి అని అనుకునేదాన్ని ఆమె. నెక్స్ట్ తర్వాత తెలుగు మాస్టర్ ఉండేవారు మాకు 6th 7th, శ్రీనివాసాచార్యులు మాస్టారు. ఒక తెలుగుపై ఒక ఆసక్తి మాకు కలిగేలా ఆయన కూడా ఉండేవారు. తర్వాత అక్కడి నుంచి 8th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళం అవుతాం కదండి. 8th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మాకు వచ్చే ఈ టీచర్స్లో ఫస్ట్ ప్రాణప్రదంగా నేను ఎంతో గౌరవించేది మా తెలుగు మాస్టర్ని, కేఎస్ఎన్ఎం మూర్తి, సత్యనారాయణ మూర్తి గారు. ఆయన ఇప్పటికీ నేను ఆయనతో